నిమ్స్ ఆసుపత్రిలో తమ డిమాండ్ల సాధన కోసం నర్సింగ్ సిబ్బంది ఆందోళన బాటపట్టారు. వన్ హాస్పిటల్ వన్ రూల్ అంటూ నినాదాలతో ధర్నాకు దిగారు. ఈఎల్ ఎన్కాష్మెంట్ సెటిల్మెంట్, సెంట్రల్ పే స్కేల్ అమలు చేయాలని, అవుట్సోర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ను పర్మనెంట్ చేయాలని కోరారు. నర్సు పేషెంట్ రేషియో సవరించాలని, మెరుగైన లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వాలని, రిటైర్డ్ ఉద్యోగుల పేమెంట్ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జీవో నెంబర్ 56 అమలు చేసి గ్రాడ్యుటీని 16 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నిమ్స్ ఆసుపత్రిలో తమ డిమాండ్ల సాధన కోసం నర్సింగ్ సిబ్బంది ఆందోళన బాటపట్టారు. వన్ హాస్పిటల్ వన్ రూల్ అంటూ నినాదాలతో ధర్నాకు దిగారు. ఇదాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో నర్సింగ్ సిబ్బంది ధర్నాకు దిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వాళ్ళ డిమాండ్లు ఏంటి, సిబ్బంది ఏమంటున్నారు? కుమార్, నుండి కూడా నిమ్స్ హాస్పిటల్లో నర్సింగ్ సిబ్బంది కూడా ఇప్పటికే పోరుబాట పట్టారు. ప్రధానంగా చూసుకుంటే వన్ హాస్పిటల్ వన్ రూల్ అంటూ కూడా ప్లకార్డులతో ఉదయం సమయంలో కూడా విధులు బహిష్కరించి కూడా నినాదాలతో కూడా ధర్నా చేపట్టాలని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్న వాళ్ళ సమస్యలు పరిష్కరించాలంటూ అనేక సార్లు విన్నవించుకున్నా కూడా అధికారులు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారంటూ కూడా వాళ్ళు మండిపడుతున్నారు. అటు ఏదైతే ఉదయం సమయంలో కూడా ఇప్పటి వారం రోజులను కూడా నల్ల బ్యాడ్జీ ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళందరం కూడా ధర్నా చేస్తామని చెప్పినా కూడా అనేక సార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇంకోసారి కూడా దీన్ని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. ప్రధానమైన వాళ్ళ డిమాండ్ ఈఎల్ ఎన్కాష్మెంట్ సెటిల్మెంట్, అట్లే మన సెంట్రల్ పే స్కేల్ కూడా అమలు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అటు నర్సింగ్ సిబ్బందికి పర్మనెంట్ నియామకాలు కూడా ఇప్పటి వరకు ఏడలేవు. అంటే తాత్కాలికంగా టెంపరీగా అవుట్ సోర్సింగ్ కింద నియామకాలు కూడా వాళ్ళకు పర్మనెంట్ గా చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 56 అమలు చేసి గ్రాట్యుటీ మొత్తాన్ని జీవో నెంబర్ 56 అమలు చేసి గ్రాట్యుటీ మొత్తాన్ని 16 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. మరి ఇంకో పని భారం కూడా తగ్గించి పేషెంట్ కి అటు నర్సెస్ రేషియో సంపించాలని, మెరుగైన లాజిస్టిక్స్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు అటు బెనిఫిట్స్ కానీ, అటు పేమెంట్ సమస్యలు కానీ, ఇతరత్ర సమస్యలు అంటే బెనిఫిట్ సమస్యలు కానీ, సరెండర్ లీవ్స్ సమస్యలు కానీ, వీటిపైన కావాల్సిన అమౌంట్ కానీ అవన్నీ కూడా త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన త్వరితగతిన నిర్ణయం తీసుకోకుండా స్పందించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ సిబ్బంది కూడా ధర్నా చేస్తామంటూ కూడా డిమాండ్ చేశారు. రాజ్ కుమార్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.